డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గని సిట్ A2గా చేర్చింది. ఈ నేరంలో అనంతబాబుకు ఆమె సహకరించారని సిట్ నిర్ధారించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య ఆధారాలు ధ్వంసం చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలతో సిట్ దర్యాప్తు సాగించింది. ఈ మేరకు రాజమండ్రి SC/ST కోర్టులో సిట్ అధికారులు అభియోగ పత్రం దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అనంతబాబుకు కొమ్ము కాసేలా పోలీసులు వ్యవహరించారని ఆరోపణలుండగా గత ఏడాది జూలైలో తదుపరి దర్యాప్తు కోసం కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో తన డ్రైవర్గా ఉన్నటువంటి దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేయటం జరిగింది. ఆ రోజున ప్రజా ఉద్యమాలు, న్యాయ పోరాటాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో అనంతబాబు మీద కేసు కట్టారు. అలానే మరికొంతమంది సాక్షులను విచారించడం, కాల్ డేటా రికార్డు ప్రాతిపదికగా రెండవ ముద్దాయిగా ఉన్నటువంటి అనంతబాబు భార్య గారు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ని, అలాగనే వివిధ ఛానల్స్లో చాలా స్పష్టంగా అర్ధరాత్రి ఇంటికి వచ్చేటప్పుడు అనంతబాబు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. ఆమె లోపల ఉండిపోయింది ఇంట్లోనే, ఈయన డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చారు, ఆమె ఎవరో అని ప్రశ్నించారు. ఆ దిశలో గతంలో ఇన్వెస్టిగేషన్ జరగల. ఇప్పటివరకు అయితే ఎటువంటి ముందస్తు బెయిల్ వచ్చినట్టుగా సమాచారం లేదు. కాబట్టి డెఫినెట్గా పోలీసు వారు కనుక దొరికితే ఆమెను అరెస్ట్ చేస్తారు. ఏదేమైనప్పటికి కూడాను ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించడం వలన, విచారణ సంస్థకి స్వతంత్రత ఇవ్వటం వలన ఈ రోజున ఈ కేసుని అసలు మొత్తం సాక్ష్యాలను మొటమాయని కేసు నుంచి ఈ రోజున ఈ ఆధారాలతో ముందుకు నడిచారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుద్ది. డెఫినెట్గా దీంట్లో చట్టం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు అరుదుగా కనబడుతున్నాయనేది వాస్తవం.